డిస్కస్డ్ విత్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. అంటే మనం ఏం చేసాము, ఒక నంబర్ని మరొక నంబర్తో డివిజన్ చేస్తే ఆ కోషంట్ ఏదైతే వస్తుందో ఆ కోషంట్ నుండి ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారు, ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. ఈ సింగిల్ కోర్స్ ఇది ఏందో తర్వాత చెప్తాను. అండ్ రైట్ నో మనం ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేయడం అనేది చేస్తామన్నమాట. ముందుగా ఈ రోజు యొక్క సెషన్ ఎజెండా ఏంటంటే, ఈ రోజు కేటీ ఎజెండా ఏంటంటే లిస్ట్స్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేస్తాము. ఈ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. దాంట్లోనే ఒక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారనేది చూస్తాము. అలానే ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూస్తాము. జనరల్ గా లిస్ట్స్ మీద మనం ఏం చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. వాటిలోనే వన్ ఆఫ్ ద ఆపరేషన్ కాన్కెటినేషన్, రిపిటేషన్, స్లైసింగ్ అండ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ గురించి చూస్తాం. అలానే కొన్ని ప్రాపర్టీస్ ని చెక్ చేస్తాం అనమాట. మ్యూటబిలిటీ అనే టెక్నిక్ లిస్ట్స్ లో ఎలా అప్లై అవుతుంది, స్ట్రింగ్స్ లో ఎలా అప్లై అవుతుంది అనే టెక్నిక్స్ ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఎంటైర్ సెషన్ లో ఏం చేస్తామంటే డిస్కస్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ లిస్ట్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఈ లిస్ట్ అనేది నేర్చుకునే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం అనమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం అనమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటిదండి? డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం అనమాట. రైట్ నౌ ఐఎమ్ టేకింగ్ వెయిట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర ఏంటంటే కొంత అమౌంట్ అనేది ఉందన్నమాట. కొంత శాలరీ అనేది పడింది. ఈ శాలరీ నేనేం చేస్తాను, నా చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది కదా. అందుకని నేనేం చేస్తాను, ఒక బ్యాంక్లో అకౌంట్ తీసుకొని నేనేం చేస్తాను, దీంట్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తాను, మనీ మొత్తాన్ని కూడా ఏం చేస్తాను, స్టోరేజ్ అనేది చేస్తాను. ఇంతేనా కాదా? అంటే నా దగ్గర ఏవైతే లిక్విడ్ మనీ ఉన్నాయో ఆ మనీని ఏం చేస్తాము, ఊరకు నా చేతిలో ఉంచుకుంటూ ఊరికి ఖర్చు అయిపోతేనే మనం ఏం చేసాము, ఒక బ్యాంక్ అకౌంట్ అనేది దాంట్లో ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే ఈ బ్యాంక్ ఏమంటే ఒక స్టోరేజ్ పర్పస్ కోసం వాడతారనమాట. అలానే ఐ హ్యావ్ ఏ డేటా. నా దగ్గర ఏంటంటే బోల్డ్ అంత డేటా నేను ఇచ్చేసింది ఈరోజు కలెక్ట్ చేసుకున్నాను. బోల్డ్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ఏం చేస్తారంటే బోల్డ్ ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ రెగ్యులర్గా ఏం చేస్తారు, డేటా అంటాం కదా మనము. ఈ డేటాని ఏం చేస్తారంటే రోజు కూడా ఏం చేస్తారంటే బోల్డ్ డేటాని ఏం చేస్తారంటే కంటిన్యూస్లీ కలెక్ట్ చేసుకుంటా ఉంటారన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుంటారు. ఎందుకు కలెక్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ హ్యావ్ ఏ మొబైల్ డివైస్. అంటే మీకు ఒక మొబైల్ డివైస్ అనేది ఉంది. వెంటనే మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఒక అప్లికేషన్ అనేది ఉంది. ఏమనుంది అప్లికేషన్? యూట్యూబ్. బయట అంటే ఒక యూట్యూబ్ అనేది ఉంది అనుకున్నాను అనమాట. ఓకేనండి? ఓకేనండి. ఇప్పుడు నేను కూడా ఏం చేశానంటే మీ ఇంటికి వచ్చాననమాట. నేను కూడా ఏం చేశానంటే నాకు కూడా ఒక మొబైల్ అనేది ఉంది. ఆ మొబైల్‌లో నేను కూడా ఏంటంటే యూట్యూబ్ అనే యాప్ ఉంది. ఆ యాప్ నేను కూడా ఏం చేశానంటే ఓపెన్ చేసుకున్నాను అనమాట. నేను, నువ్వు ఇద్దరం కూడా ఏం చేసామంటే సేమ్ డివైస్‌కి కనెక్ట్ అయ్యాము. బట్ ఇద్దరం యూట్యూబ్‌ని ఓపెన్ చేసి చూస్తుంటే నాకేమవుతుందంటే బోత్ హావ్ డిఫరెంట్ వీడియోస్ అనేవి షోన్ అవుతున్నాయన్నమాట. నా యూట్యూబ్‌లోనేమన్నా వన్ కైండ్ ఆఫ్ కంటెంట్స్ అనేవి వస్తున్నాయి. నీ యూట్యూబ్‌లోనేమన్నా వేరొక కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తున్నాయి. నీ దాంట్లో ఏం జరుగుతుంది అంటే పైథాన్‌కి సంబంధించిన క్లాసెస్, ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన క్లాసెస్ వస్తున్నాయి. నా దాంట్లో ఏమొస్తున్నాయి, సినిమాలకు సంబంధించిన గాసిప్స్, వేరే ఆటికి సంబంధించిన థింగ్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకని అలా వస్తున్నాయి? సపోజ్ దట్ అలానే నేనేం చేశానంటే మూవీ మసాలా అనేది చూస్తున్నాననమాట. ఆ మూవీ మసాలా అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఏమవుతుంది, దానికి రిలేటెడ్‌గా ఉన్న థింగే మళ్ళీ వస్తుందనమాట. మళ్ళీ అది చూస్తే ఏమైంది, దానికి రిలేటెడ్ థింగ్సే నా దాంట్లో ఏమవుతుంది, రికమెండేషన్స్ అనేవి వస్తా ఉన్నాయి. నువ్వు కూడా ఏమవుతుంది, యూట్యూబ్‌లో పైథాన్‌కి సంబంధించిన వీడియో చూస్తుంటే, దానికి రిలేటెడ్ ఇంకొక వీడియో, దానికి రిలేటెడ్ ఇంకొక వీడియో అనేవి మాత్రమే రికమెండేషన్స్ అనేవి వస్తున్నాయి. ఎవరు పంపిస్తున్నారు ఆటిని? ఎవరు పంపిస్తున్నారు? అంటే బోలెడంత మంది మనల్ని ఏం చేస్తున్నారు? అబ్జర్వ్ చేస్తున్నారని నీకు అర్థమైతలే. ఓకేనా కాదా? అంటే ఇంకా బోలెడంత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయన్నీ ఏందో తర్వాత చూసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చాలన్నమాట. ఏంటి డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటని తెలిస్తే చాలన్నమాట. బట్ దాని గురించి డీటెయిల్డ్ అవసరం లేదన్నమాట. సో, అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇలా మనకి బోలెడంత మంది స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే, ఇలా మనల్ని ఏం చేస్తారంటే కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేస్తా ఉంటారన్నమాట. అలానే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నమాట.
మీరిప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మీరు ఊబర్ గనుక యూజ్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ ఊబర్ గాని, ర్యాపిడో గాని ఇలాంటివి కనుక యూజ్ చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. అండ్ మీరు ఒక ర్యాపిడో డ్రైవర్ అనుకుందాం. ర్యాపిడో డ్రైవర్ అనుకోండి. మీరు ఏం చేస్తారంటే, మీకు వెంటనే ఆ ర్యాపిడో యాప్ ఓపెన్ చేయంగానే మీకొక నోటిఫికేషన్ వస్తదనమాట. ఏమనొస్తది? గో ఫర్ సో అండ్ సో అమీర్‌పేట్ ఏరియా. సో, ఈ టైంలో నీకు కంపల్సరీ ఒక పికప్ అనేది పడిద్ది. సో, అనేసేసి వాడికేం చేస్తదంటే ఒక నోటిఫికేషన్ వస్తదనమాట. వెంటనే వాడేం చేస్తాడు, బైక్ తీసుకొనెళ్లి అక్కడికెళ్లి వెయిట్ చేస్తాడనమాట. వితిన్ ద సెకండ్స్‌లోనే వాడికేమొస్తదంటే రైడ్ అనేది పడిపోయిద్దనమాట. ఎలా చెప్తున్నారు వాళ్ళు? ఎలా ఆ యాప్‌లో షోనయింది? అంటే మోర్ దెన్ బోలెడంత మంది మనల్ని ఏం చేస్తున్నారంటే అబ్జర్వ్ చేస్తున్నారని దాని మీనింగ్ అనమాట. అంటే మన ఫోన్‌లో మనం చేసే ప్రతి యాక్టివిటీస్‌ని కూడా ఏం చేస్తారంటే బోలెడంత మంది ఏం చేస్తారు వాచ్ చేస్తా ఉంటారు. ఆ వాచ్ చేసేసి మనం ఏదైతే థింగ్స్ చేస్తున్నామో ఆ థింగ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటారన్నమాట. ఆ స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో డేటా అని పిలుస్తారన్నమాట. ఇలా వాళ్ళేం చేస్తారు బోలెడంత డేటా నా నుండే కాదు, నీ నుండి ఇంకా బోలెడంత మంది నుండి ఏం చేస్తారు, బోలెడంత డేటాని రెగ్యులర్‌గా ఏం చేస్తారు కలెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఈ కలెక్ట్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో, ఈ డేటా మొత్తాన్ని ఏం చేస్తారు, నా ఒక్కడిదే కాదు వరల్డ్‌లో ఉంది. ఇంకా బోలెడంత మంది ఉన్నారు కదా! ఈళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు కలెక్ట్ చేసుకొని, ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారండి? పెట్టుకోరు కదా! ఆ మొత్తాన్ని ఏం చేస్తారు, ఒక చోటకి తీసుకొచ్చి ఏం చేస్తారంటే స్టోరేజ్ అనేది చేస్తారన్నమాట. ఎక్కడ స్టోర్ చేస్తారంటే డేటా స్ట్రక్చర్స్ అని ఒకటుంటాయన్నమాట పైథాన్‌లో మనకి. డేటా స్ట్రక్చర్స్ అంటారన్నమాట. డేటా స్ట్రక్చర్స్ డీఎస్ అంటే డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఈ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఈ డేటా స్ట్రక్చర్స్‌ని యూజ్ చేసి ఏం చేస్తారంటే, ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే, ఈ డెవలపర్స్ ఇలా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఏం చేస్తారంటే, ఇక్కడ తీసుకొచ్చి స్టోరేజ్ చేసుకుంటా ఉంటారన్నమాట. ఇలా ఏం చేస్తారు స్టోర్ చేసుకుంటారన్నమాట. అలా స్టోర్ చేసుకునేటప్పుడు బోలెడంత డేటా ఉంటది కదా! ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే, కొన్ని ఆర్డర్స్‌లో పెట్టుకుంటారు. మనకు తెలిసిన ఒక సీక్వెన్స్ చెప్తున్నాను. ఏ అనే అనే పేరుతో ఉన్న డేటా అంతా ఒక చోట, బి అనే పేరుతో ఉన్న ఒక చోట డేటా మొత్తాన్ని ఇంకొక చోట ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్ అంటారన్నమాట. అంటే ఒక మనం కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవడం, అలానే ఆర్గనైజ్ చేసుకోవడం, ఇలాంటి థింగ్స్ వేటిలో అయితే చేస్తారో వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారు? డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారన్నమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే అర్థమైందా? డేటా స్ట్రక్చర్స్ అంటే ఏందండి? వాటెవర్ వి సిస్టమాటిక్‌గా స్టోర్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేయడం గనక చేస్తే వాటిని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారన్నమాట. వీటితో ఇంకొక పని కూడా చేయొచ్చండి. ఏదైతే మనం కలెక్ట్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చన్నమాట. యాక్సెస్ అంటే ఏంది? నీకు కావాలి అనుకున్నా. ఈ డేటా స్ట్రక్చర్‌లోకొచ్చి నువ్వేం చేయొచ్చు, ఈ డేటాని నువ్వేందంటే తెచ్చుకోవచ్చన్నమాట. ఇలా తెచ్చుకోవడం అంటే యాక్సెస్ చేసుకోవడం అంటారు కదా! అంటే డేటాని కలెక్ట్ చేసుకున్న డేటాని స్టోర్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం, అలానే డేటాని మనం ఏం చేయొచ్చు మానిప్యులేట్ దట్ మీన్స్ దాన్ని ఏం చేయొచ్చు యాక్సెస్ చేసుకోవడం. ఇలాంటి ఆపరేషన్స్ వేటిలో అయితే చేస్తారో వాటిని ఏమని పిలుస్తారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారన్నమాట. అంటే డేటా స్ట్రక్చర్స్‌ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్‌గా డేటాని స్టోర్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తామన్నమాట. ఈటి ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈ డేటా స్ట్రక్చర్స్ ద్వారా కొన్ని ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చన్నమాట. యాక్సెస్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా చేయొచ్చన్నమాట. అందుకని మనకి డేటా స్ట్రక్చర్స్ అంటే అర్థమైందన్నమాట. ఇలా మనకి పైథాన్‌లోని మామూలుగా అయితే ఈ డేటా స్ట్రక్చర్‌లో చేస్తారు కదా! మనకి పైథాన్‌లో ఉన్న వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ డేటా స్ట్రక్చర్స్ అని మనం ఏవైతే నేర్చుకున్నామో, ఇవన్నీ కూడా ఏంటిదంటే పైథాన్‌లోనే ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. మనకి మొత్తం పైథాన్‌లో ఎన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయంటే, దే ఆర్ హావింగ్ 4 బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే లిస్ట్ అని, మరొక దాన్ని ఏమంటారంటే టపుల్ అని, మరొక దాన్ని ఏమంటారంటే సెట్ అని, మరొక దాన్ని ఏమంటారంటే డిక్షనరీ అని పిలుస్తారన్నమాట. మనకి పైథాన్‌లో మనకేమున్నాయంటే ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేసే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకి ఆటి కోసం బయటకి ఎక్కడికో వెళ్లి మనం చేయాల్సిన అవసరం లేదన్నమాట ఈ థింగ్స్ అన్ని. అంటే మనకి పైథాన్‌లోనే 4 ఇన్‌బిల్ట్‌గా డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే లిస్ట్ అని, టపుల్ అని, సెట్ అని, డిక్షనరీ అని పిలుస్తారన్నమాట. ముందుగా ఈ సెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఓకేనా. ఏమన్నా డౌట్ ఉందా ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన దాంట్లో? ఓకే. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! రైట్ నౌ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి చూద్దాం అన్నమాట. ఈ స్క్రీన్ మీద నీకు రైట్ సైడ్ కనపడుతున్నాయి చూడండి కొన్ని. ఫస్ట్ ఏముంది అది? ఫస్ట్ ఫస్ట్ మీకు ఏదైతే కనపడుతుందో 5 అని కనపడుతుంది కదా! దాన్నేమంటారు? ఇంటీజర్ అంటారన్నమాట. తర్వాత నీకు ఇంకోటి కనపడుతుంది చూడండి 6 అని దాన్నేమంటారు? స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటారు. తర్వాత 8.2 అని ఉంది చూడు దాన్నేమంటారండి?
లిస్ట్ అనే దాన్ని ఏమంటారంటే ఒక వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. జనరల్‌గా ఈ లిస్ట్ అనే దాన్ని ఏమంటారంటే ఒక వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారన్నమాట. వర్సటైల్ అంటే వాట్ మీనింగ్ అనేది అంటే ఆల్రెడీ మీకు వర్సటైల్ అనే వాటికి మీనింగ్ చెప్పానన్నమాట. ఏంటిది? బోలెడన్ని ఫీల్డ్స్‌లో బోలెడన్ని వేస్‌లో కనుక మనం చేసామనుకోండి దాన్ని ఏమంటారంటే వర్సటైల్ అంటారనేసి నేర్చుకున్నామన్నమాట. ఆల్రెడీ ఐ హావ్ గివింగ్ ఏ ఎగ్జాంపుల్ టు పైథాన్. పైథాన్ అనేది ఏంటిదంటే వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేర్చుకున్నామన్నమాట. వర్సటైల్ అంటే ఏంది? బోలెడన్ని ఫీల్డ్స్‌లో దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని వర్సటైల్ అంటారని చెప్పానన్నమాట. అలానే వర్సటైల్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక పర్సన్ ఒక కత్తితోని ఒక చేత్తోని యుద్ధం చేశాడనుకోండి, వాడు నార్మల్ అంటారు. 2 చేతులతో కూడా యుద్ధం చేశాడనుకోండి, హి ఈజ్ సంథింగ్ స్పెషల్ అంటారు కదా! హి ఈజ్ సంథింగ్ స్పెషల్ అనే వర్డ్‌ని మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏమని పిలుస్తారంటే వర్సటైల్, వర్సటైల్, వర్సటైల్ అని పిలుస్తారన్నమాట. అంటే పైథాన్‌లో ఈ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ అనేది ఏంటంటే మోస్ట్ వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. అంటే అంటే బోలెడు అంతమంది ఏం చేస్తారంటే డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేయాలంటే మోర్ పాపులర్‌గా దేన్ని యూజ్ చేస్తాం మనము? లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్స్‌నే మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ లిస్ట్ లోపల మనం ఎలా చేస్తామంటే, మనం ఏవైతే ఐటెమ్స్ తీసుకుంటున్నామో అంటే ఈ లిస్ట్ అనేది ఏంటిది? ఒక వర్సటైల్ డేటా స్ట్రక్చర్‌ని నేర్చుకున్నాం. ఈ వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అంటే ఏం పనులు చేస్తదండి? డేటా స్ట్రక్చర్ ఏం చేస్తది? డేటాని స్టోర్ చేసుకుంటుంది, ఆర్గనైజ్ చేసుకుంటుంది, యాక్సెస్ చేసుకోవడం కూడా చేయొచ్చనమాట. అంటే డేటా స్టోర్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తది. ఇంకా మనం ఏం చేయొచ్చు, ఈ డేటా స్ట్రక్చర్ నుండి మనం ఏం చేయొచ్చు, యాక్సెస్ చేసుకునే ఆపరేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చని మనకు తెలుసు కదండీ. అంటే ఈ లిస్ట్ అనేది కూడా ఏం చేస్తదంటే డేటా స్ట్రక్చర్స్ ఏవైతే బిహేవ్ చేస్తదో, అలాంటి ఆల్ ద ఆపరేషన్స్ అన్నీ ఈ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్‌లో చేయొచ్చు. ఆ డేటా స్ట్రక్చర్స్ ఏవైతే చేస్తాయో ఆ పనులన్నీ కూడా మనం ఏం చేయొచ్చు, లిస్ట్ ద్వారా కూడా చేయొచ్చనమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాము, నా దగ్గర ఐ హావ్ ఏ సమ్ డేటా ఉందనమాట. ఒకటేంటంటే 5 అనే ఒక ఇంటీజర్ ఉంది. 6 అనే ఒక స్ట్రింగ్ ఉంది. మళ్ళీ అలానే 8.2 అనే ఒక ఫ్లోట్ ఉంది. వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే, ఈ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ లోపల మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ అనేది చేయొచ్చనమాట. అలా స్టోరేజ్ చేయాలి అంటే మనకు ఒక సీక్వెన్స్ ఉందనమాట. ఎలా స్టోర్ చేసుకుంటానంటే లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్‌లో ఏదైనా సరే మన దగ్గర డేటా ఉందనుకోండి, ఆ డేటాని మనం ఎలా యాడ్ చేస్తామంటే అండి సీక్వెన్స్‌లో మనం ఏం చేస్తామంటే ఈ లిస్ట్‌లో యాడ్ చేసే వాటిని ఏమంటారంటే ఈ డేటా అంటారనమాట. ఐటెమ్స్ అంటారనమాట. అంటే ఈ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్స్‌లో మనం ఏం చేస్తామంటే ఐటెమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక సీక్వెన్స్‌లో ఆర్డర్ చేసుకుంటాము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. ఈ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటెమ్స్‌ని ఏమని పిలుస్తారంటే అండి లిస్ట్ అని పిలుస్తారనమాట. అంటే ఈ ఆర్డర్డ్ సీక్వెన్స్ అంటే ఏంటి అనేది ప్రస్తుతానికి మీకు అర్థం కాదనమాట. ఈ వర్డ్ మీనింగ్ అనేది ఏం చేస్తా అంటే నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తానమాట. అంటే ఫైనల్లీ మనం ఏం చేస్తామంటే లిస్ట్ అంటే ఏంటో చూస్తామనమాట. లిస్ట్ అంటే ఏంటిదంటే అండి, లిస్ట్ అంటే ఏమంటారు? లిస్ట్ అనేది ఒక మోస్ట్ వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అని నేర్చుకున్నాం పైథాన్‌లోనే. ఈ లిస్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఏవైతే డేటా ఉందో, ఆ డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే, ఒక ఆర్డర్ సీక్వెన్స్‌లో మనం ఏం చేస్తామంటే, ఆ డేటా ఐటెమ్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే, కలెక్ట్ చేసుకుంటాము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. ఎలా అంటే ఫస్ట్ బాక్స్‌లో 5 పెట్టుకున్నాను. తర్వాత బాక్స్‌లో ఏం పెట్టుకున్నాను 6, తర్వాత బాక్స్‌లో 2, తర్వాత బాక్స్‌లో 8.2 తీసుకున్నాను. ఇలా నేనేం చేశాను, నా దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ఏం చేశాను, ఇలా ఒక ఆర్డర్‌లో పెట్టుకోవడాన్ని ఏమని పిలుస్తారు? ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ఐటెమ్స్ అని పిలుస్తారు. ఇలా ఆర్డర్‌లో గనక ఐటెమ్స్‌ని గనక పెట్టుకున్నామనుకోండి, దాన్ని ఏమంటారంటే లిస్ట్ అని పిలుస్తారన్నమాట. లిస్ట్‌లో మనం ఐటెమ్స్‌ని ఎలా పెట్టుకుంటామో, ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేసుకుంటారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దన్నమాట. ఓకేనా? ఓకే. ఎలా అంటే మరొక ఎగ్జాంపుల్ ద్వారా వీటన్నిటిని అర్థం చేసుకుందాం. ముందుగా మనం ఏం చేద్దామంటే, ఒక లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్చుకుందాం అనమాట. అంటే లిస్ట్ అంటే ఏంది? 2 వర్డ్స్ నేర్చుకున్నాం. లిస్ట్ అనేది ఒక మోస్ట్ వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అని నేర్చుకున్నాం. అలానే లిస్ట్ అనేది ఏంటిదంటే ఐటెమ్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాం, ఒక ఆర్డర్ సీక్వెన్స్‌లో ఐటెమ్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే, ఈ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ లోపల హోల్డ్ చేసుకుంటాము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనం ఏం చేద్దామంటే ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం డీటెయిల్‌గా ఇంకా బోలెడన్ని పాయింట్స్ తెలుసుకోవచ్చన్నమాట లిస్ట్ గురించి. ముందుగా మనం ఏం చేద్దామంటే అసలు ఒక లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామన్నమాట. లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ స్క్రీన్ మీద నీకు ఒక కోడ్ కనపడుతుంది చూడండి. ఏం కోడ్ కనపడుతుంది? స్క్వేర్ బ్రేసెస్‌తో నీకు కనపడుతుంది. స్క్వేర్ బ్రేసెస్ ఉండి దాంట్లో ఏముంది? 5, 6, ఏ, 8.2 అని ఉందన్నమాట. అక్కడ నీకు ఏదైతే కామాకి బిఫోర్ ఉందో దాన్ని ఏమంటారంటే ఒక ఐటెమ్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక ఐటెము, అలానే 6 అనే దాన్ని ఏమంటారు మరొక ఐటెము, ఏ అనే దాన్ని మరొక ఐటెము, 8.2 అనే దాన్ని మరొక ఐటెమ్. ఇలా నేనేం చేసుకున్నానంటే బోలెడన్ని ఐటెమ్స్ నేనేం చేశాను, ఒక ఐటెమ్ తరువాత
మరొక ఐటమ్ని, ఆ ఐటమ్ తర్వాత మరొక ఐటమ్ని ఇలా ఏం చేశాను, ఇలా ఒక ఆర్డర్లో పెట్టుకున్నాను. అంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ లోపల వాటిని ఏమంటారు, స్క్వేర్ బ్రేసెస్ అంటారు. అంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ మొత్తాన్ని కూడా ఇలా ఒక ఆర్డర్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, వాటిని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారన్నమాట. లిస్ట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పుకున్నాం కదా. విత్ ఇన్ ద స్క్వేర్ బ్రేసెస్ లోపల ఇలా ఐటమ్స్ ని ఒకదాని తర్వాత ఇలా ఇంకొక దాన్ని ఆర్డర్ లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు లిస్ట్ అని పిలుస్తారన్నమాట. లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లో మనం ఏం చేస్తాము, ఇలా ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ లో కనుక కామా సపరేషన్ తో ఇలా ఆర్డర్ లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు లిస్ట్ అని పిలుస్తారు. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఒకసారి మనం కూడా ఏం చేద్దాం అంటే ఒకసారి వెళ్ళి ట్రై అవుట్ చేసి చూద్దాం అనమాట. ఇలా క్రియేట్ చేసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లిస్ట్ అనేది ఏ డేటా టైప్ అనేది కనుక చూసాం అనుకోండి, మామూలుగా డబుల్ కోట్స్ లో పెడితే దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారు. అలానే స్క్వేర్ బ్రేసెస్ లో మనం ఏదైనా డేటాని కనుక సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ని కనుక పెట్టామనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారు అంటే లిస్ట్ అని పిలుస్తారని నాకు అర్థమైంది అనమాట. లిస్ట్ అనేది ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్ అనేది కూడా నాకు అర్థమైంది అనమాట. సో దీన్ని ఒకసారి ఏం చేద్దాం అంటే ఒక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనా, ఓకే, లెట్స్ గో టు, ఐఎమ్ టేకింగ్ ద కంపైలర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లిస్ట్ గురించి నేర్చుకుందాం. లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేద్దాం, ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇలా డబల్ కోట్స్ తీసుకున్నాను. ఈ డబల్ కోట్స్ లోపల హాయ్ అని రాశాను. వాట్ ఈస్ ద మీన్, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమని పిలుస్తారు, స్ట్రింగ్ అని పిలుస్తారు కదా. ఓకే, అలానే ఒక నెంబర్ని ఇలా రాసేసి అనమాట. దీన్ని ఏమని పిలుస్తారు, దీన్ని ఏమని పిలుస్తారు, ఇలా నేను ఒక నెంబర్ ఇలా రాశాను, దీన్ని ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారండి, ఫ్లోట్ అని పిలుస్తారు. అలానే స్క్వేర్ బ్రేసెస్ రాసుకొని 1, 2 అని రాశాను, దీన్ని ఏమని పిలుస్తారు, ఎస్. అంటే మనం విత్ ఇన్ ద స్క్వేర్ బ్రేసెస్ తో కనుక విత్ ఇన్ ద పోస్ట్ లో పెడితే స్ట్రింగ్ అని పిలుస్తారు. విత్ ఇన్ ద స్క్వేర్ బ్రేసెస్ లో కనుక రాశారనుకున్న వాటిని ఏమంటారంటే లిస్ట్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, ఈ ఈక్వల్ టు ఎంత అని తీసుకున్నాను, 2 అని తీసుకున్నాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక లిస్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఒక లిస్ట్ ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారండి, స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తాం అంటే ఐటమ్స్ ని పెట్టుకుంటాం. ఒక ఐటమ్ పెట్టుకున్నాను, ఏంటిది 5 అనే ఒక ఐటమ్ తీసుకున్నాను. అంటే డిఫరెంట్ ఐటమ్స్ ని పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏం చేస్తాం, 5 అనే ఒక ఇంటీజర్ ని తీసుకున్నాను, తర్వాత కామా పెట్టి ఇంకొకటి 6 అనే ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాను. అలా నేనేం చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరియబుల్ ని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశాను, 8.2 అని మరి మరొక ఫ్లోట్ అనే డేటా టైప్ ని తీసుకున్నాను. అంటే ఒక లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఎప్పుడైతే సరే ఒక ఐటమ్ ని కనుక క్రియేట్ చేసేసాం అనుకోండి, ఇప్పుడు నేను లిస్ట్ ని క్రియేట్ చేశాను, ఈ లిస్ట్ ని డైరెక్ట్ వదిలేయొచ్చా, వదలకూడదు కదా. అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుంటాం. అందుకోసం నేను ఏం చేశాను అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. దాంట్లో ఏం చేసుకున్నా అంటే మనం ఏదైతే లిస్ట్ అనేది క్రియేట్ చేసామో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాసేసాను అనమాట. రాసేసి అనుకున్నప్పుడు మనం కోడ్ ని కనుక రన్ చేసేసాం అనుకోండి, మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్ అనేది మనకి ఏమవుతుందంటే షో అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా ఒక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారని మీకు అర్థమైంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లిస్ట్ అనేది ఏ డేటా టైప్ అనేది చూద్దాం అనమాట. ఏదైనా ఒక ఐటమ్ అనేది ఏ డేటా టైప్ అనేది కనుక తెలుసుకోవాలనుకో ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారండి, టైప్ ఆఫ్ అని రాసేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ వేరియబుల్ ఆర్ వాల్యూ కనుక ఇచ్చేసామనుకోండి, మనం క్రియేట్ చేసింది ఏ డేటా టైప్ అనేది కూడా మనకు తెలిసిపోయింది అనమాట. అప్పుడు మనకి ఏం జరిగిందంటే లిస్ట్ అనేది లిస్ట్ అనే డేటా టైప్ కి సంబంధించింది అనేది నాకు అర్థమైంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం, లిస్ట్ అంటే ఏం నేర్చుకున్నాం, లిస్ట్ అనేది ఏం నేర్చుకున్నాము, ఒక వర్సరైల్ డేటా స్ట్రక్చర్ అని నేర్చుకున్నాం. దీంట్లో మనం ఏం చేయొచ్చు, ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ లో మనం ఏం చేయొచ్చు
చేయొచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ లో మనం ఏం చేయొచ్చు, ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అని నేర్చుకున్నాము. ఓకేనా? ఓకే. అలానే మరొక పాయింట్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం అనమాట. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే అండి, ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న కోడ్ ఏం కనపడుతుంది, లిస్ట్ ఏ అని రాసి ఒక లిస్ట్ రాశాను. తర్వాత లిస్ట్ బి అని తీసుకొని నేను ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని 1 కామా లిస్ట్ ఏ అని రాశాను. అప్పుడు నేను లిస్ట్ బి అని కనుక ప్రింట్ చేశాను, అప్పుడు నాకు ఏం జరుగుతుందో చూడండి, ఒక స్క్వేర్ బ్రేస్ లోపల 1 ఉంది, దాని లోపల ఏముంది, ఇంకొక లిస్ట్ అనేది ఉంది. అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని కనుక క్రియేట్ చేయాలనుకోండి, ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తాం. దీన్ని కూడా మనం ఏం చేద్దాం, ఒకసారి ట్రై అవుట్ చేసుకుంటే ట్రై చేద్దాం అనమాట. ఒక లిస్ట్ లోపల ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ పెట్టామనుకో, దాన్ని ఏమంటారండి, ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు? ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసామనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు? నెస్టెడ్ కండిషన్ అంటారు కదా. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని కూడా రాయొచ్చు అనమాట. అలా రాయాలంటే సింటాక్స్ ఏందో చూద్దాం అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ లో నేనేం చేస్తున్నాను, స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. స్క్వేర్ బ్రేసెస్ అంటే ఏమంటారు, లిస్ట్ అంటారు. ఈ లిస్ట్ లోపల నేనేం చేశాను, ఐటమ్ అనేది ఇచ్చాను, 1 కామా ఒక ఐటమ్ ఇచ్చాను. అలానే ఈ ఐటమ్స్ తో పాటు మనం ఏమి ఇవ్వచ్చు, ఒక లిస్ట్ లోపల ఐటమ్స్ కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ ను కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేనేం చేశాను అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాశాను. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని కనుక పెట్టామనుకోండి, అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని కూడా పెట్టేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ ని క్రియేట్ చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. వీటిని ఏమని చెప్పొచ్చు అంటే నెస్టెడ్ లిస్ట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. ఒక నెస్టెడ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా అనేది కూడా నీకు అర్థమైంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో ఈ లిస్ట్ లోపల మనం ఏం చేద్దామంటే టోటల్లీ ఎన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి అనేది చూద్దాం అనమాట. ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేసామండి, లెన్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేసామంటే అచీవ్ చేసాం. అలానే ఒక లిస్ట్ కనుక మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి అనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లెంత్ ఆఫ్ ఈ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలనుకోండి, ఎలా అచీవ్ చేస్తారో చూద్దాం అనమాట. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి వెళ్ళేసి కిందకి వెళ్తాను అనమాట. ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేశాను, ఎల్ఈఎన్ లెన్ అని రాసేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాశాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందండి, మనం లిస్ట్ ఏ అనే వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ లోపల ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి దాంట్లో, 4 కాబట్టి 4 అనేది డిస్ప్లే అయిపోయింది. అలానే మరొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్, లెన్ ఆఫ్ లిస్ట్ బి అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ అండి, ఇది మీరు చెప్పగలరు. 2 5 ఎన్ని వస్తాయి అంటే 2 అనేవి మాత్రమే రావడం జరిగింది అనమాట. ఎందుకని, కామా తర్వాత ఎన్ని ఉన్నాయి, ఒక కామా ఒకటి ఉంది, కామా తర్వాత ఒకటి ఉంది కాబట్టి అప్పుడు మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే 2 ఐటమ్స్ అనేవి మాత్రమే డిస్ప్లే అవ్వడం జరిగిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంది? అలానే మరొక ఎగ్జాంపుల్, మరొక కాన్సెప్ట్ చూద్దాం. అలానే మనం ఏం చేసేసామంటే ఒక లిస్ట్ లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ అనేది కూడా చేయొచ్చు అనమాట. అలా యాక్సెసింగ్ చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. ఇప్పుడు నా దగ్గర ఏం లిస్ట్ ఉంది, 5 6 2 8.2 అనే ఐటమ్స్ తో నా దగ్గర ఏముంది, ఒక లిస్ట్ అనేది ఉంది. దానిలో నుండి నేను ఏం చేస్తామంటే ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ నేను ఏం చేద్దామంటే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా చేస్తామండి, మన దగ్గర ఒక స్ట్రింగ్ కనుక ఉందనుకోండి, ఆ స్ట్రింగ్ లో ఉండి ఏదైనా ఒక ఇండెక్స్ ఆఫ్ ద ఐటమ్ ని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తాం, ఈజీగా అచీవ్ చేసుకుంటాం కదా. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చు, ఒక ఐటమ్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ అనేది చేయవచ్చు. లలిత్ గారు జస్ట్ వెయిట్ సెకండ్, సమ్ రెస్ట్, జస్ట్ వెయిట్.
కాన్సెప్ట్స్ అన్ని మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్సెసింగ్ ఐటమ్స్ అనేది చూద్దాం అనమాట. మనం ఒక లిస్ట్ ఉంది కదా మన దగ్గర, లిస్ట్ లో ఏమేమి ఉన్నాయంటే ఐటమ్స్ 5 అనే ఒక ఐటమ్, 6 అనే ఒక ఐటమ్, ఏ అనే ఒక ఐటమ్, 8.2 అనే ఒక ఐటమ్. వీటిలో నేను ఏం చేద్దామంటే 6 అనే స్ట్రింగ్ ఉంచుండి ఈ ఐటమ్ ని కనుక తెచ్చుకోవాలనుకోండి ఎలా తెచ్చుకుంటారు అనేది మనకు తెలుసు కదా. దీన్ని కూడా మనం ఏం చేద్దాం ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం అనమాట. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది కాబట్టి ఈ లిస్ట్ లోపల నేను ఏం చేద్దామంటే ఓన్లీ వన్ ఐటమ్ ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ అంటారనమాట. అంటే ఒక లిస్ట్ లోపల నుండి మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన ఐటమ్ దేనినైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే సింటాక్ ఏంటి, ప్రింట్ అని రాసేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏం రాసేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తాం అంటే ఏ ఐటమ్ అయితే మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఐటమ్ యొక్క ఇండెక్స్ నెంబర్ చెప్పాలన్నమాట. 5 అనే దాన్ని తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఎంత చెప్తారండి 0 అనే ఇండెక్స్ కనుక చెప్పామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది 5 అనే ఐటమ్ రావడం జరుగుతుంది అనమాట. అలా నేను ఏం చేద్దామంటే 6 అనే స్ట్రింగ్ అని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను ఇండెక్స్ నెంబర్ 1 అనేది చెప్పడం ద్వారా నాకు ఏమైందంటే అండి ఆ 6 అనే స్ట్రింగ్ ఐటమ్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఆ లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చు ఇలా మనకు నచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనేది అర్థమైంది అనమాట. ఓకే ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ చూద్దాం అనమాట. అలానే మనం ఏం చేయొచ్చు మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే లూప్ అని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ వీటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు ఐటరేట్ అవుతా ఒక్కొక్క ఐటమ్ ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఒకసారి చూద్దాం. మనం జనరల్ గా ఈ లూప్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారండి, మనం లూప్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం? బ్లాక్ ఆఫ్ కోడ్ కాదు, ఫర్ లూప్. సారీ సారీ మిస్టేక్ అండి. ఫర్ లూప్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారండి? సీక్వెన్స్ లో నంబర్స్ ని జనరేట్ చేయడానికి కానీ లేదా సీక్వెన్స్ లో క్యారెక్టర్స్ ని జనరేట్ చేయడానికి కానీ మనం ఏం చేస్తాం అంటే ఈ ఫర్ లూప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫర్ అనే ఒక లూప్ ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈచ్ ఐటమ్ మనం ఒక లిస్ట్ కనుక ఉందనుకోండి ఆ లిస్ట్ నుండి మనం ఏం చేయొచ్చు అంటే ఈచ్ ఐటమ్ ని కూడా మనం ఏం తెచ్చుకోవచ్చు అంటే ఏం చేయొచ్చు తెచ్చుకోవచ్చు అనేసి మనకు తెలుసు అన్నమాట. అలా తెచ్చుకోవాలంటే సింటాక్ ఏంది ఐటమ్ అని రాసేసి ఈచ్ ఐటమ్ అన్నమాట. మనం ఒక లిస్ట్ కనుక ఉందనుకోండి ఆ లిస్ట్ నుండి మనం ఏం చేయొచ్చు అంటే ఈచ్ ఐటమ్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫర్ లూప్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనేసి మనకు అర్థమైంది అనమాట. ఎలా తెచ్చుకుంటారంటే సింటాక్ ఏంటిది ఫర్ అని రాసి ఈచ్ ఐటమ్ అని రాసి ఇన్ అని రాసి లిస్ట్ అని రాసేసి తర్వాత ప్రింట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ కనుక చెప్పామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ లిస్ట్ నుండి మనకి ఏమవుతుంది ఈచ్ ఐటమ్ అనేది మనకి ఏమవుతుందంటే 1 బై 1 ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు ఒక లిస్ట్ నుండి ఈచ్ ఐటమ్ ని కనుక తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారంటే ఇలా ఫర్ లూప్ ద్వారా తెచ్చుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అలానే మరొక కాన్సెప్ట్ చూద్దాం. అలానే మనం ఏం చేసాం ఇంతకు ముందల కాన్కాటనేషన్ అంటే చూసాం కదా. కాన్కాటనేషన్ అంటే ఇది ఒక స్ట్రింగ్ ని మరొక స్ట్రింగ్ తో ఎలా అయితే కాన్కాటనేట్ చేస్తామో అలానే మనం ఏం చేయొచ్చు ఒక లిస్ట్ ని ఇంకొక లిస్ట్ తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే కాన్కాటనేట్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా అంటే నీకు ఇక్కడ ఒక లిస్ట్ కనపడుతుంది చూడండి 1 2 3 అనే ఐటమ్స్ తో 1 2 3 అనే ఇంటీజర్స్ తో ఒక లిస్ట్ ఉంది అనమాట. అలానే మరొక లిస్ట్ ఉంది చూడండి ఏబిసి అనే ఏబిసి అనే స్ట్రింగ్ ఐటమ్స్ తో నాకు ఏముంది మరొక లిస్ట్ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే లిస్ట్ ఏని లిస్ట్ బి నేను రెండింటి మధ్య నేను ఏం చేశాను ప్లస్ అనేది పెట్టాను. అప్పుడు మనకి ఏం జరుగుతుంది ఆ రెండు కూడా ఏమవుతుంది అంటే కాన్కేటినేట్ అయిపోయి ఆ రెండిట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని ఏమవుతుంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతుంది అంటే ఒకే లిస్ట్ లో మనకి ఏమవుతుంది అంటే షోన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. దీన్ని ఏమంటారంటే లిస్ట్ కాన్కేటనేషన్ అని పిలుస్తారు అనమాట. ఇది ఆల్రెడీ మీకు గోల్డెన్ సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఏం చేస్తాను డైరెక్ట్ కోడ్ రాసేస్తాను అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్? ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఆ లిస్ట్ అనేది ఏం తీసుకుంటున్నా అంటే 1, 2, 3 అని తీసుకుంటున్నాను అనమాట ఒక లిస్ట్. ఈ మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాను అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ లిస్ట్ మొత్తాన్ని దానికి అసైన్ చేసేసాను. తర్వాత మనం ఏం చేద్దాం మరొక లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఏంటిది డబుల్ కోట్స్ లో ఏ కామా ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. బి అనే మరొక క్యారెక్టర్ ని అలానే మరొకటి ఏం చేశాను సి అనే మరొక క్యారెక్టర్ తీసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా ఏం చేసేస్తాను ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి అసైన్ చేసేద్దాం అనమాట ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా. అప్పుడు నేనేం చేశాను లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు అనేసి రాసేసి నేనేం చేశాను ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా దానికి అసైన్ చేశాను అనమాట. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను మొదటి లిస్ట్ ని రెండో లిస్ట్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎడిషన్ చేయడాన్ని ఏమని పిలుస్తారు లిస్ట్ కాన్కెటనేషన్ అంటారు అనమాట. ఇప్పుడు లిస్ట్ కాన్కెటనేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు
చేయొచ్చు అంటే లిస్ట్ కాన్కాటనేషన్ ద్వారా ఏం చేయొచ్చు, 2 లిస్ట్‌ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు, కంబైన్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలా కంబైన్ చేయాలంటే ఎలా రాస్తారంటే లిస్ట్ ఏ ప్లస్ లిస్ట్ బి అని గనక రాసేసామనుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే ఆ 2 లిస్టులు ఏమవుతాయంటే కంబైన్డ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ అవుట్‌పుట్ అనేది గనక ప్రింట్ చేసామనుకున్నప్పుడు మనకేమవుతుందంటే అవుట్‌పుట్ 2 కూడా కంబైన్డ్ అయిపోయి ఒకే లిస్ట్‌లో మనకేమవుతుందంటే ఆటి యొక్క అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయిందన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అలానే మరొక కాన్సెప్ట్ చూద్దాం అన్నమాట. లిస్ట్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ కూడా చూద్దాం. లిస్ట్ రిపిటేషన్ అంటే ఏందండి? యాహ్! యాహ్! డన్. అలానే సారీ. అండ్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. మనం ఏం చేస్తామంటే ఒక ఎంప్టీ లిస్ట్‌కి కూడా మనం ఏం చేయొచ్చంటే ఐటెమ్స్‌ని యాడ్ అనేది చేయొచ్చనమాట. ఎలా యాడ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ట్రై ఔట్ చేసేసి వచ్చేసి ఈ డాక్యుమెంట్‌ని కూడా అర్థం చేసుకుందాం అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోపలికి మనం ఏం చేద్దామంటే కొన్ని ఐటెమ్స్‌ని తీసుకెళ్ళి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎలా యాడ్ చేస్తారనేది చూద్దాం అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్ లోపల నేను ఏం చేశానంటే ఏమీ రాయలేదు. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని రాసానుకోండి ఏం జరుగుతుంది? లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాసాను. ఏమని షోన్ అవుతుంది? ఒక ఎంప్టీ లిస్ట్ అనేది మనకు షోన్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే నేనేం చేశాను, ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఈ ఎంప్టీ లిస్ట్ లోపల ఏమన్నా డేటా ఉందా? ఏమీ డేటా లేదు. అంటే ఇలా ఒక ఎంప్టీ లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చంటే, మనం ఏం చేయొచ్చు ఐటెమ్స్‌ని తీసుకొచ్చి యాడ్ అనేది చేయొచ్చనమాట. ఎలా యాడ్ చేస్తారనేది చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఐటెమ్స్‌ని యాడ్ చేద్దాం. మనకు నెక్స్ట్ ఏ ఒకటి యాడ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ అని రాసేసి ఏం చేశానంటే రేంజ్ ఆఫ్ అని రాసేసి 1, 4 అని పెట్టాను. వాట్ ఈస్ ద అవుట్‌పుట్? 1, 2, 3 అనే ఐటెమ్స్ అనేవి మనకేమవుతాయంటే జనరేట్ అవుతాయి అనేది మనకు అర్థమైంది. ఈ జనరేట్ అయ్యే ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసుకెళ్ళి ఎంప్టీ లిస్ట్‌కి యాడ్ చేసేద్దాం అనమాట. అలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాము, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌కి యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడికి తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం ఈస్ ఈక్వల్ టు లిస్ట్ ప్లస్ ఏ అని గనుక రాసేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ఏమవుతుందండి? ఏమవుతుందనేది చూద్దాం అనమాట. రాసేసి నేనేం చేశానంటే, ఈ కిందకొచ్చి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాసానమాట. ఏం జరిగిందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాసేసాననుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది? నాకు అవుట్‌పుట్ అనేది ఏం జరిగింది? ఇక్కడ ఏ అని రాసేసాను. హేహే! సారీ, చిన్న మిస్టేక్ అయింది. ఇట్లా అయినా రాయొచ్చు. దీని మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు? కాన్కాటనేషన్ ద్వారా ప్లస్ ఈస్ ఈక్వల్ టు అని రాసేసి ఇక్కడ నేనేం చేసేసానంటే స్క్వేర్ బ్రేసెస్‌లో ఐ అని పెట్టేసాననమాట. ఎందుకంటే లిస్ట్‌నే కదా కంబైన్ చేసేది. ఇలా రాసేసి తర్వాత నేనేం చేశానంటే అండి ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాసేసానమాట. రాసేసి నేనేం చేశానంటే రన్ చేశాను. ఇప్పుడు మనకేం జరిగిందో చూడండి. లిస్ట్ ఏ అంటే ఫస్ట్‌లో చెప్తే నాకేమని వచ్చింది? ఫస్ట్‌లో చెప్తే నాకేమని వచ్చింది? ఎంప్టీ లిస్ట్ వచ్చింది. ఈ చివర్లో అడిగితే నాకేమని వచ్చిందో చూడండి. 1, 2, 3 అనే ఐటెమ్స్‌తో నాకు ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఇలా మనం ఏం చేయొచ్చంటే ఒక లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చంటే ఇలా ఎంప్టీగా ఉన్న ఒక లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చంటే మనకు నచ్చిన ఐటెమ్స్‌ని మనం ఏం చేయొచ్చంటే ఆ లిస్ట్ లోపల మనం ఏం చేయొచ్చంటే యాడ్ అనేది చేయొచ్చనమాట. ఇలా యాడ్ చేయడంలో ఏమన్నా డౌట్ ఓకేనండి? ఏం డౌట్ లేదు కదా? ఓకే. సో, అవుట్‌పుట్ అనేది నాకు ఫైనల్లీ ఏమనిచ్చిందంటే ఇలా రావడం జరిగింది. అలానే ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. లిస్ట్ రిపిటేషన్ అనే టెక్నిక్ గురించి కూడా చూద్దాం అనమాట. లిస్ట్ రిపిటేషన్ అంటే ఏం చేయొచ్చు? ఒకే లిస్ట్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్‌గా గనక మనం రాయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే లిస్ట్ రిపిటేషన్ అనే ఒక టెక్నిక్‌ని యూజ్ చేయడం ద్వారా రాయొచ్చనమాట. ఎలా అంటే ఒకసారి చూద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాసేసాను. ఇక్కడికెళ్ళి నేనేం రాసానంటే ఒక లిస్ట్‌ని క్రియేట్ చేస్తాను. 1, 2 అనే ఐటెమ్స్‌తో ఒక లిస్ట్ రాసేసాను. ఇదే లిస్ట్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా గనక మనం క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, అప్పుడు మనం ఏం చేస్తాము, అవుట్‌పుట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేస్తాము, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాసేసి ఇంటూ అని రాసేసి నేనేం చేశానంటే 3 అని పెట్టాను. ఇప్పుడు నాకేం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ అవుట్‌పుట్ అని రాసాననమాట. అవుట్‌పుట్ అని గనుక రాసేసామనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూడండి. 1, 2, 1, 2, 1, 2 అనే ఐటెమ్స్ ఏమైందంటే ఒకే లిస్ట్‌లో ఏమైందంటే మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్‌గా మనకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఇలా ఒకే ఐటెమ్స్‌ని మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే లిస్ట్ రిపిటేషన్ అనే టెక్నిక్ కనుక యూజ్ చేసేసామనుకోండి, మనం తీసుకున్న ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఏమవుతాయంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే అండి లిస్ట్ రిపిటేషన్ అని పిలుస్తారనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ అర్థమైనట్టేనా? ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఇప్పుడు దాకా చెప్పినా ఓకేనా? అలానే
స్లైసింగ్ కూడా చేసేద్దామా ఒకేసారి? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిస్ట్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని కూడా అర్థం చేసుకుందాం అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, మన దగ్గర ఒక స్ట్రింగ్ గనుక ఉందనుకోండి, ఆ స్ట్రింగ్‌లో నుండి సమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్‌ని గనక తెచ్చుకోవాలనుకో దాన్నేమంటారు? స్లైసింగ్ అంటారు కదా! అలానే మనం ఒక లిస్ట్ తీసుకుందాం. దాంట్లో ఐటెమ్స్ ఏం పెట్టుకుందాము 5, 6 అలానే ఏ, అలానే 2 అని 8.2 అనే ఐటెమ్స్‌తో మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనమాట. ఇలా నేనేం చేశానంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నానండి. ఎలా లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకొని దీంట్లో నేనేం చేశానంటే ఒక ఐటెమ్ 5 అనే ఐటెము, అలానే నేనేం చేశాను 6 అనే ఒక ఐటెము, అలానే ఇంకొకటి ఏం చేసేసాను ఏ అనే ఒక ఐటెమ్‌ని, అలానే ఇంకోటి ఏం చేశాను 8.2 అనే ఐటెమ్ ఒక ఫ్లోటింగ్ ఐటెమ్ అనేది క్రియేట్ చేశానన్నమాట. దీంట్లో నేనేం చేద్దాం అనుకున్నానంటే 6 ఏ అనే ఐటెమ్స్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకోండి ఎంటైర్ లిస్ట్‌లో నుండి మనకు కావాల్సిన కొన్ని ఐటెమ్స్‌ని మాత్రమే మనం తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే లిస్ట్ స్లైసింగ్ అంటారు. ఈ లిస్ట్ స్లైసింగ్ గనక చేయాలనుకో సింటాక్స్ ఏంటిది? వేరియబుల్ నేమ్ రాసేసి, లిస్ట్ అనే వేరియబుల్ నేమ్ రాసేసి, తర్వాత మనం ఏం చేస్తాం స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని, దాంట్లో ఏ ఐటెమ్ నుండి ఏ ఐటెమ్ దాకా అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో, ఆ ఇండెక్సెస్ అనేవి చెప్పాలన్నమాట. ఏ ఐటెమ్ నుండి తెచ్చుకోవాలనుకుంటున్నానండి? 5 తర్వాత 6 అనేది. 5 తర్వాత 6 అనే ఐటెమ్ యొక్క ఇండెక్స్ ఎంత? 1. ఓకేనా? తర్వాత కాలమ్ పెట్టాను. ఏ ఐటెమ్‌ని కూడా తెచ్చుకోవాలనుకున్నాం. ఏ అనే వేరియబుల్ ఎంత ఉంది? 2. 2 అనే ఐటెమ్‌ని తెచ్చుకోవాలనుకున్నాం. 2 అనే ఐటెమ్ యొక్క ఇండెక్స్ ఎంత? 2. 2 అనేది ఇచ్చామనుకో ఆ ఐటెమ్ రాదు. అందుకని సెకండ్ ఐటెమ్‌ని కూడా తెచ్చుకోవాలనుకోండి అప్పుడు 3 అని ఇచ్చేసాను. అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి 6 ఏ అనే ఐటెమ్స్‌తో కూడిన లిస్ట్ అనేది మనకేమవుతుందంటే రావడం అనేది జరిగిపోతుందన్నమాట. ఇలా తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ స్లైసింగ్ అని పిలుస్తారన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లిస్ట్ స్లైసింగ్. లిస్ట్ స్లైసింగ్ అర్థమైంది. నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. యాహ్! నాకు 5, 6 అనే ఐటెమ్స్ రావడం అనేది జరిగిపోయిందన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే 5, 6 అనే ఐటెమ్స్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు మనం కోడ్ ఎలా రాయాలండి? 5, 6 అనే ఐటెమ్స్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం? హ్మ్. హ్మ్. 2 అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మనకేం జరుగుతుందంటే 0 పెట్టకపోయినా మనకు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే 5, 6 అనే ఐటెమ్స్ మాత్రమే రావడం జరిగిపోతుంది. ఓకే. ఓకే. అలానే అలానే మనం ఏం చేస్తామంటే ఎక్స్‌టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని కూడా చూద్దాం అన్నమాట. ఎక్స్‌టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంటి? ఇదంతా కూడా కొంచెం పెద్ద కాన్సెప్ట్.